మూడుసార్లు చేశారు. ఆచమ్యార్వేద ప్రీనాథు యజుర్వేద ప్రీనాథు సామవేద ప్రీనాథు. హరే శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతో భూతపిశాచ యతే భూమి భారకాః ఏతేషామైరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణానాయమ్య దేశకాలో సంగీత్య. భూమిని తాకి నమస్కారం చేసుకోండి అయ్యా. వృద్ధత్తయాదితాలోకా దేవిత్తమిష్టమాదత పంచదార్యమాం దేవే పవిత్రం గురుజాసనం అశేష జగదాధారం అనంతం కూర్మరూపిణం ఆసనస్య విశుద్ధ్యర్థం ఆత్మానంతం భజే హరిం. ఇటు నమస్కారం చేసుకోండి. అమ్మనంతాసనాయ ఇటు నమస్కారం చేసుకోండి. యం యోగాసనాయ ఇటు నమస్కారం. రం కూర్మాసనాయ ఇటు నమస్కారం. విం విమలాసనాయ నమః. మళ్ళీ భూమిని తాకి నమస్కారం చేసుకోండి. భూ శుద్ధిం గురుత్యాం. ఓం హస్తం పర్యాది సర్వోపచారాన్ సమర్పయామి. పూర్వసంకల్ప విధానేన సకల దేవతానుగ్రహేణ. ఈ అక్షంతులు వాసన చేసుకొని వెనక్కి వేసుకోండి అయ్యా. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం. శ్రీ గోవింద గోవింద గోవింద. ఎడమ చేతిలో వేసుకోండి. ఈ విధంగా కుడి తోడ మీద రైట్ సైడ్. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోరాజ్ఞయా పరోత్తమానస్యాధ్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మనవంతరే కలియుగే పదంబాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖण्डमेरो दक्षिण दिग्भागे अहोबिलगरुडाचलश्च पूर्व दिग्भागे कृष्णा गोदावर्यो मध्यदेशे कल्याणमण्डपे अस्मिन्वर्तमाने वहार्गचान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये विश्वावसनाम संवत्सरे दक्षिणायने वर्षश्रावणमासे शुभकर्णे वङ्गन विशेषण विशिष्टायामस्यां सविदास्य देवदेवस्य भूतो नारायणस्य पते पुरुषोत्तमस्य श्रीमतिकलाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवता मध्यस्य देवता प्रीत्यर्थं यजमानस्य गोत्रमय्य आदित्य ब्रह्म ऋषिगोत्रोद्भवस्याः गंगाधर प्रभु नामदेशनी नक्षत्र पूर्वाभाद्रा नक्षत्रजातस्याः मीनराशो जातायाः ओम सह अस्य धर्मपत्नी सत्यसाई प्रमीला नामदेश नक्षत्रमयि चित्ता नक्षत्रजातस्य तुला कन्या तुला राशो जातायाः सह कुटुम्बस्य सुभद्रकस्य कृष्णा चैतन्य प्रभु नामदेश मूसरा नक्षत्रजातस्य मिथुन राशो जातायाः सह कुटुम्बानां अम्माई वाळ्ळु गोत्रं अच्युत ब्रह्मर्षि गोत्रोद्भवस्य मामगारु गारु अत्तय्य गारु वेंकटरमण नामदेशस्य उमा महेश्वरी नामदेश सह कुटुम्बस्य मी वार्ते रवितेज नामदेशस्य हेमसुंदरी नामदेशस्य पिल्ललु ऐरनंदन नामदेश सह कुटुंबानां योगक्षेमारोग्यता फलसिद्ध्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ फलसिद्ध्यर्थं నేను చెప్పేది మీరు పలకండి చెప్పండి మమ సహ కుటుంబానాం ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభి వృత్త్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ఫల సిద్ధ్యర్థం జన్మ నక్షత్ర వశాతు జన్మ రాశి उषातु नाम नक्षत्र उषातु नाम राशि उषातु ये ग्रहदोष निवारण अर्थम मम जातके सर्व ग्रहदोष पीड परिहारार्थम विवाह अंगत्वे पूर्व महागणाधिपति देवता पूजाख्ये कर्मणि वासुदेव पुण्याहवचन रक्षाबंधन अजस्र दीपाराधन कुलदेवत मंडपदेवत आश्रित देवत अनुग्रहेण पुण्यफल वाप्यर्थम विशेष स्नातक उपनयन प्रायश्चित्त होमाख्ये कर्मणि आचार्य मुखद्वेन महं कर्म करिष्ये आदौ निर्विघ्नेन परिशम वाप्यर्थम विश्वक्षेण महागणाधिपति పూజాంచ కర్మ కరిష్యే. నమస్కారం చేసుకోండి. మీ మనసు ఏ కోరుకున్నా కూడా చెప్పుకోండి. ఆదో నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం విశ్వక్షేణ మహాగణాధిపతి దేవతా పూజాంచ కర్మ కరిష్యే. మనము ఏ పూజ చేసినప్పటికీ కూడా ముందుగా గణపతి ఆరంభం చేస్తుంది. ఇటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని చెప్పి సహజంగా వచ్చేసి వివాహ ఘట్టంలో చేయాల్సినటువంటి ఉపచారాల్లో ముందుగా గణపతి పూజ వాసుదేవ పుణ్యాహవాచనం చేస్తుంది. వాసుదేవుడు అంటే వరుణదేవుడు. ఆ కలశంలోకి వరుణదేవుని ఆవాహన చేసుకొని ఈ యొక్క పుణ్య తీర్థాదులన్నింటినీ కూడా కలశంలో ఆవాహన చేసుకుంటాం. గంగే చిన్నాదేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిని సన్నిధించుడని చెప్పి ఆ 12 నది తీర్థాలని కలశంలో ఆవాహన చేసుకొని ఇక్కడ వాసుదేవ పుణ్యాహవచనం చెప్పడం జరుగుతుంది. ఈ వాసుదేవ పుణ్యాహవాచనం ఎందుకు చేస్తున్నామంటే
ఫలశుద్ధి కోసం, మీరు తెచ్చినటువంటి ఈ యొక్క ద్రవ్యాల శుద్ధి కోసం మీరు పొద్దున్నే లేవగానే స్నానం ఆచరించినారు. స్నానం ఎందుకు ఆచరించినారు? దేహ శుద్ధి కోసం చేశారు కదా. ఈ దేహం అనేది శుద్ధి అయిందని నమ్మకం ఏంటి? ఈ దేహంలో సర్వదేవతలు ఉంటారంట. ఈ సర్వదేవతలు ఎవరి ఆధీనంలో ఉంటారు? మంత్రాధీనంలో ఉంటారు. మంత్రం వచ్చి ఎవరి ఆధీనంలో ఉంటుంది? మాలాంటి అయ్యగాళ్ళ ఆధీనంలో ఉంటుంది. ఈ మంత్రం చెప్పి ఆ యొక్క తీర్థాన్ని నేనే ప్రోక్షణ చేయడం వల్ల ఆత్మశుద్ధి, జ్ఞానశుద్ధి, దేహశుద్ధి అవుతుంది. ఏది మనం చేసే కృతకి మనం శుద్ధి ఉండాలా లేదా? నేను స్నానం చేయకుండా వచ్చి కూర్చుంటాను, కుదరదు కదా, పొద్దున్న లేస్తున్నాను. అదేవిధంగా ఈ శుద్ధి అయిన తర్వాత ఇక్కడ సహజంగా వచ్చేసి అంకురారోపణం అనే క్రతువు జరుగుతుంది. అంకురారోపణం అంటే ఈ యొక్క మనం పుట్టమన్ను తెచ్చుకొని ఆ పుట్టమన్నులోని నవధాన్యాలన్నీ కూడా వేసి అవి మొలకెత్తిన తర్వాత ఈ యొక్క క్రతువు చేసుకోవాలి. ఆ పూర్వకాలంలో కుదిరేది, ఇప్పుడు కాలంలో అటువంటి కష్టసాధ్యం. ఇప్పుడు ఎందుకంటే కర్షణాది ప్రతిష్టాంతం జాతా శ్మశానాంతం అని శాస్త్రం చెప్పబడింది. కర్షణం అంటే భూమిని దున్నాలంట. దున్ని అక్కడ మొలకెత్తి ఇదైనప్పుడు ఆ యొక్క స్థలం ఓకే ఇది శాస్త్రబద్ధంగా ఉంటుందని చెప్పి ప్రామాణికంగా తీసుకుని అప్పుడు ఏదైనా ప్రవృత్తి చేయడానికి అర్హత. పూర్వకాలం అక్కడ చేసేవారు. జాతాది శ్మశానాంతం, జాతం పుట్టుకు దగ్గర నుంచి సాగుదాకా మనం చేయాల్సినటువంటి ఉపచారాలు ఉంటాయి, సంస్కారాలు. ఇప్పుడు నీకు చేయాల్సిన సంస్కారాల్లో ఇప్పుడు నాన్నచేత ఇప్పుడు కార్యక్రమాల్లో చేయిస్తాను. ఫస్ట్ నువ్వు పుట్టినప్పుడు జాతాశౌచం అనేది ఒకటి చదువుతుంది. ఆ జాతాశౌచ ప్రాయశ్చిత్తం చేస్తాం. తర్వాత దానికి సంబంధించి హోమం, తర్వాత నామకరణం. ఇప్పుడు నామకరణం నీకు నామం పేరు పెట్టాలి, అప్పుడు చిన్న హోమం ఉంటుంది. తర్వాత వచ్చేసి అన్నప్రాసం, చిన్న అన్నం అంటే కొంచెం అన్నం తినేసేయాలి. ఇప్పుడు నామకరణం అప్పుడు నీకు ఏ పేర్లు పెట్టారో మాకు తెలియదు, కానీ ఇక నీకేదో నిక్నేమ్ ఏం కావాలంటే పెట్టించేస్తా. మా ఆవిడ ఇట్లా పిలుస్తుందండి, నా నిక్నేమ్ పెట్టమని పెట్టేస్తాది. అవన్నీ ఉపచారాలు. నామకరణం, అన్నప్రాసనం, చెవులు, మళ్ళీ చెవులు గుర్తిస్తా. ఇప్పుడు గుర్తించడంటే ఊరకు శాస్త్రార్థం అంతే తప్ప అయ్యగారు ఇప్పుడు చెవులు అంటే కష్టం కదా అని ఊరు శాస్త్రార్థంగా అట్లా చెవులు గుర్తిస్తారు. అంటే నామకరణం, అన్నప్రాసన, చెవులం, తర్వాత ఉపనయనం. ఈ ఉపనయన క్రతం ఎందుకు చేసుకుంటున్నావు? నువ్వు ఉపనయనం చేసుకుంటేనే మనం ఒక ప్రధానమైనటువంటి హక్కు పొందడానికి అర్హత. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు పాఠశాలలో అంటే ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలంటే నాన్న వాళ్ళు ఏం చేస్తారు? అక్షరాభ్యాసం చేస్తారు. అక్షరాభ్యాసం చేసి నిన్ను ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందే విధంగా నీకు అక్షరాభ్యాసం చేసి నిన్ను సంసిద్ధం చేస్తారు. అయ్యా నేను ఇక్కడి నుంచి నువ్వు అనుగ్రహంగా నువ్వు చదువుకొని నువ్వు అప్పుడు ఆ ఉపనయన సంస్కారానికి ముందుగానే ఈ యొక్క అక్షరాభ్యాసం చేసి ఉపనయనం చేస్తాం. మన క్రతువులో ఉపనయనం అనేది ఒక యజ్ఞోపవీత ధారణ వేస్తాం. యజ్ఞోపవీత ధారణ వేస్తేనే ఆ యొక్క చదువుకు అర్హత, లేకపోతే లేదు. అందుకని ఉపనయనం ఇవన్నీ ఎప్పుడు ఏ వయసులో చేయాలి? నీకు 5వ ఏట చేయాలి. ఓం గణానాం త్వా గణపతిం నమామహే కవిం కవీనాపవస్తవస్వం. తీసుకున్నాను ఈ తోమలపాటు తీసుకొని 3 సార్లు నీల్చండి. అబ్బాయి చేయబట్టుకోండి అంటే ఓం గణేశమావాహయామి వక్రతుండమావాహయామి లంబోదర విఘ్న వినాయకమాభైరం మమ స్కంద పూర్వజమావాహయామి అక్షతాని పుష్పాని సమర్పయామి హస్తయోః మళ్ళీ 3 సార్లు నీల్చండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే ఆచమనాని సమర్పయామి శుద్ధోదకేన స్నానం ఆపోయిష్టామయోభవః నానవూర్ధ్యేదాదన మహేరణాయతరః తస్మా రంగమామవో సక్షయా జన్మద ఆపో జనేదాజనః శుద్ధోదకేన స్నానం సమర్పయామి స్నానానంతరం అభివస్త్రార్థం అక్షతాని పుష్పాని సమర్పయామి సుమమా పరిపాతయా సామ్రాజ్యం చ విరాజం చ శ్రీ యాచనో గృహే లక్ష్మీరాష్ట్ర ఇట్లా పట్టుకొని ఉండాలమ్మా. లక్ష్మీరాష్ట్ర స్వయాము కేతయా మాసకం సుజామసి. ఓం శ్రీ మహాగణాధిపదేవతాభ్యో నమః. ఓం సర్వోపచారాన్ సమర్పయామి. ఎడమ చేతిలో వేస్తున్నాను. ఈ 3 వేలతో 2 అక్షంతలు అట్లా వేస్తూ ఓం గణపతయే నమః అనుకుంటూ వేస్తున్నాను. ఓం గణపతయే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. మీరు అట్లా పట్టుకొని ఉండాలి. నమః. ఓం శ్రీ మహాగణ అన్ని అక్షంతలు వేసేసాను. అని మీరు కూడా అక్కడ పెట్టేసేనమ్మా. నానావిధ పరిమళపత్ర ఒకసారి ఫ్యాన్ ఆపుతారు. నానావిధ పరిమళపత్ర పుష్పాచ్యాం సర్వోపచారాన్ సమర్పయామి అర్చనా సాఫల్యార్థం సర్వదా చాంచద్దం. ఓం మానోహగం శ్రీజాతవేదోగామస్వం ప్రసంజగదు అవివాసురభినా దివ్యదూపాదివాసితాః పూతా బ్రహ్మపైత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ధూపమాఘ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం సర్వోపచారాన్ సమర్పయామి పూర్వసంకల్ప విధానేన సకల దేవతానుగ్రహేణ. నీల్చండి. అర్చనా సాఫల్యార్థం సర్వదా శాంచద్దం సర్వోపచారాన్ సమర్పయామి. చాలా ఓం ప్రాణాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య మళ్ళీ 3 సార్లు నీల్చండి. మధ్య మధ్య పానీయాని సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవంతుత్తరే.
శుభకర్మణ్య విఘ్నమస్తు తిప్పండి మానోహగం శేజ్జాతవేదోగామ స్వంప్రసంజగదో అభిప్రదగ్నాగ హే శ్రీయామ పరిపాతయా సామ్రాజ్యం చ విరాజం చ అభిశ్రీయాచనో గృహే లక్ష్మీరాష్ట్ర స్వయాముఖే తయామా సగం సుజామ శుద్ధాచమనాని సత్పయా నమస్కారం దేవతా ప్రసాదం యజమానస్య శిరసా ఘున్నామి పల్లవితోనమ్మ వనమాలి గదీశాంకే శంకే చక్రే మై గుడిచ్చాయి సుప్రీత సుప్రసన్న వరదో భవంతు ఊరికట్ల కల్లిచ్చినాయన టచ్ చేయండి అంతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాని ప్రథమాన్యాసన్న తే హనాకం మహిమానచ్చదంతేత్ర పూర్వే సాధ్యాసంతి దేవా ఆచార తండల పూర్ణపాత్రోపరిస్థితిం ధారా సిద్ధిరాపూర్యా ధారాసు సప్త ఇక పెట్టేసింది ధారాసు సప్త సుజమానశేషు సరప్సరిప్స పరిపూరితేషు అభోమిగుండం ప్రతిపాదిష్యే గుణోమి దత్తాకం సుచిరకం సుశర్మ కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీత విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః కూచ్ఛాగ్రరాక్షసాన్ చిందీయ తత్కర్మ విఘాతినః తామర్పయామి కుంభేశం సాఫల్యం కురుకర్మసు వృక్షరాజసమద్భూత శాఖాయాం పల్లవత్వజః త్రినేత్ర హరసమ్మత శిఖయాధృతం సర్వం పాపం పీరాంచమేనుద సహిరత్నం అస్తు ప్రజాపతి ప్రీతామృతా ప్రజాపతి శామ్యంతో ఘోరాణి శామ్యంతో పాపాని శామ్యంతో ఈతయః శుభాని వర్ధంతాం శుభాని అతో దేవావంతనాయతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుచక్రమే త్రేధాన్యతే పదం సమూఢమస్య పాగుం సురే త్రీని పదాభిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః రక్షాబంధన దేవతాభ్యో నమః సుదర్శనమావాహయామి పాంచజన్యమావాహయామి పురుహూతమావాహయామి పురందరమావాహయామి స్కందమావాహయామి వాసుకీమావాహయామి మహాదేవమావాహయామి ఆవాహదేవతాభ్యో నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నః ఇక్కడ వేసేసాను సుప్రీతః సుప్రసన్నః వరదో భవంతు రక్షాబంధన ముహూర్త శుభముహూర్త అస్తు ముహూర్తకాలే సూర్యాధీనా నవానాం గ్రహాణామత్యంత పట్టుకున్నాను సూర్యాధీనా నవానాం గ్రహాణామత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు ఇదితో అస్తు ముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణామత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు దేవేం వాజమజంత దేవాం అక్షం దగ్గర వేసేయండి మీ ఇద్దరు వేసేయండి శుభకర్మణ్య విఘ్నమస్తు మానోహకం శేజ్జాతవేదోగామస్వంబర్హంజగతు అభిప్రదగ్నాగహీం ఓం నూనాతిరిక్త సకల దోష నివృత్తి ద్వార కర్మ సాఫల్యార్థం భవత్ నిజ్ఞాతః సుపుణ్యాహం వాజైష్యేవాజ్యతాం కురుష్వ స్వస్తి సుప్రాక్షతం అస్తు ప్రజాపతి ప్రీతాం ప్రజాపతి ఓం శామింతో ఘోరాణి శామింతో పాపాని శామింతో ఈతయః శుభాని వర్ధంతాం శుభాని అతో దేవావందనాయతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుచక్రమే త్రేధాని తే పదం సమూఢమస్య పాకం సురే త్రీని పదాభిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధన్మాని ధారయన్న విష్ణోత్కర్మాని పశ్యతామితో రథానవసుషే ఇంద్రసేజ్యస్సకా తద్విష్ణాత్ పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివేవ చక్షురాతతం తద్విప్రాసోపిన్యవోజాగ్రవాకం శస్సమిందతే విష్ణోర్యత్పరమం పదం సంత్వాసించామి యజశామజామ యజ్జలం చ బృహస్పతి ప్రసోతో యజమానే హమార్షతో శుచీవా హవ్యామృత శుచీనాగం శుచికం వినా మిద్వరాగం శుచిభ్యః అతేన సత్యామృతాప ఆయం శుజ్యన్మాన శుచప్పావకాః ద్రవిణోధా ద్రవణసస్తరస్య ద్రవిణోధ సనరస్య ప్రియం సతో ద్రవిణోధా వీరవతే నిషన్నో ద్రవిణోధా రాచతే దీర్ఘమాయుః సవితా పశ్చాతా సవితా పురస్తా సవితా ధరాతా సవితా ధరాతాద్ సవితాన సౌత సర్వతామ్యం సవితానో రాచతాన్ దీర్ఘమాయుః నవో నవో భవతి జాయమానో నాం కేతురుషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాత్యాయంత చంద్రమా చిరదీర్ఘమాయుః విద్యున్నయా వదంతే త్ర విద్యో వదంతే మే ఆప్యా కామ్యాని జనిష్టోపోనుర్యస్సుజాత విషమానాంత్య అమృతే సత్యే ప్రతిష్ఠితాం సూత్రామానం పృథివీభ్యామనేషు షణ్మానకం సుప్రణీతిం దేవీ సుజితామార్హేమా సస్తయ సదాయిదాయస్తవీర్యాస్దౌతే అభిమాతిషాహే పుణ్యాహమస్తు శోమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అవిఘ్నమస్తు అచలమైశ్వర్యమస్తు యత్పావం తత్పరిహతమస్తు యచ్చేస్తదస్తు శివంకర్మస్తు శివపక్షోస్తు ఓం పితృపితామహ ప్రపితామహ దేవతా మోక్ష సామ్రాజ్య అధికార యోగ్యతా ఫలసిత్యర్థం వంశాభివృత్యర్థం సకల దేవతానుగ్రహేణ పుణ్యఫలావాప్త్యర్థం అసజమాన్ యుజమానస్యాః ఓం ముత్యుంజయ రావు నామదేశ్య వరలక్ష్మీ పౌత్రీం శరభ లింగేశ్వరరావు నామదేశ్య బాల త్రిపుర సుందరమ్మ పౌత్రీం గంగాధర ప్రభు సత్యసాయి ప్రమీల పుత్రాయాః కృష్ణచైతన్య వరాధనే వరాయాః పుత్రపౌత్రాభుద్ధ్యర్థం ఓం విశేష వాసుదేవ పుణ్యాహ్వాదనాఖ్యే కర్మణి నూనాతిరిక్త సకల దోష నివృత్తి ద్వార కర్మ సాఫల్యార్థం సకల దేవతానుగ్రహ కృపాకటాక్ష వీక్షణా ఫలసిత్యర్థం మండపశుత్యర్థం ఆలయశుత్యర్థం సర్వోపకరణ శుత్యర్థం ఆత్మశుత్యర్థం జ్ఞానశుత్యర్థం దేహశుత్యర్థం వాసుదేవ పుణ్యాహ్వాదనాఖ్యం పుణ్యాహం భవంతో మహంతో అనుగుణంతు కర్మణే స్వస్తి అన్ని శతం జీవేమ శరదసవీరాః
त्रीणि वै देवानां मुद्राणि त्रीनिच्छन्दागं चित्रेण समनानि तैमे लोकाध्यायेव तद्वीरेषु लोकेषु प्रतिष्ठते अद्य पूर्वोक्ते वङ्गनविशेषणविशिष्टायामस्यां सौदो अस्य देवदेवस्य भवतो नारायणस्य पदे पुरुषोत्तमस्य मितिकलाण्डकोटिब्रह्माण्डनायकस्य विवाह उपनयन अंगत्वेन सकलदेवतानुग्रहेण पुण्यफलावाप्यर्थं मन्त्रलोप क्रियालोप भक्तिलोप सर्वलोप सिद्ध्यर्थं वासुदेव पुण्याहवाचनाख्यं पुण्याहं भवन्तो महन्तो अनुगुणन्तो कर्मणे स्वस्ति पवमानस्वज्जनः पवित्रेण विचर्षणे यप्पोता सपनातमां पुनन्तमाधेव जनाः पुनन्तमनवोधिया पुनन्त विश्व आयवः इति पठ्यते पुनन्त विश्व आयवः जातवेदः पवित्रवतो पवित्रेण पुनाहिमां शुक्रेण देवदीप्यतु अग्ने कत्वाकतोकं वृणो नित्ये पवित्रमश्यसि अग्ने विततमन्तर ब्रह्म तेन पुनीमहे उपासत्पर्मदोदकं पावमानी स्वस्तेनेः सुदाखकुतच्छतः ऋषभिस्संवृतोरसः ब्राह्मण यमो राजा प्रूणापि पुनातु मां जातवेदामोज्झयन्त्या पुनातु ॐ पवमानस्सुवज्जनः पवित्रेण विचर्षणि इति पवमानस्सुवज्जनः प्राच्यां दिशि देवात्रिजो मार्जयन्तां दक्षिणायां दिशि मासां पितरो मार्जयन्ताम् उदीत्यां पश्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मदोधराधरैनागेभ्यो मार्जयन्तां पवमानस्सुवज्जनः पवित्रेण विचर्षणि यप्पोदासपनादवां पुनन्तमादेव जनाः शालिग्रामशिलावारी पापहारि विशेषतः आजन्मकृतपापानां प्रायश्चित्तं दिने दिने अकालमुच्चुहरणं सर्वव्याधिनिवारणं समस्तपापक्षयकरं श्रीं ॐ सकलदेवता पादोदकं पावनं शुभं विलासविक्रान्तपरावरालयं नमः शिदात्रे क्षपणे कुदक्षिणं धनं मदीयं तव पादपङ्कजं गदानुसाक्षात् अविघ्नमस्तु आचार्य मैश्वर्य मस्तु चिरंजीवी नक्षत्र नामधेयस्य మా మీ తమ్ముడికి ఏదైనా పేర్లు పెట్టాలి అన్నయ్యకి చిలిపి పేర్లు పెట్టాలా కాపిచ్చేస్తాం పిలిచిన పిల్లలు పోయినట్టు सुप्रीतः सुप्रसन्नः वरदो भवन्तु प्रभु किर्यमधोरिमाकं समेत तपस्तां सौभाग्यमस्मै दत्ताधायास्तं विपरेतना मानोहगं शयज्जातवेदोगामस्वम्बरसञ्जगतो मल्ल 3 गीतలు प्रथमान् लेखान् वापयामि द्वितीयान् लेखान् वापयामि श्री मल्ल 3 गीतలు सुमङ्गलीर्यमधोरिमाकं फस्ट गीतलो श्रीराम मासनामधेयस्यां ये मासं पुट्टाడు ओके मासनामधेयस्यां भुवनेश्वर అని రాయండి అంటే మాసానికి అధిపతి భువనేశ్వరి భువనేశ్వర్ మాసనామధేయస్యాం శతమానం భవతి శతాయ పురుషేంద్రియాయ క్షేమేంద్రియ ప్రతిష్టతే అంతే చాలు మొత్తం కలిపి శ్రీ రాయండి 3 గీతలు ప్రథమాన్ లేఖాన్ వాపయామి ద్వితీయాన్ లేఖ తృతీయాన్ లేఖ వాపయామి వ్యవహారిక నామధేయస్య వ్యవహారిక ఇప్పుడు మీరు పెట్టుకుని లేకపోతే అదే నక్షత్ర నామం రాసేయండి అంతే వ్యవహారిక నామధేయస్య చిరంజీవి కృష్ణ చైతన్య నది మొత్తం నీటిగా రాసేయండి సుమంగళీర్యం మధురిమాకం సమేత పశ్యతాం సౌభాగ్యమస్మై దత్తాధాయాస్తం విప్రేతనాం भद्रं कर्णेऽपि शृणुयाम देवा भद्रं पश्येमाक्षविरेजत्रा श्रीरङ्गे सुष्ठुवाकं सस्तनाभिः అంతే మొత్తం కలిపి శ్రీ రాయండి సుమంగళీర్యం మధురిమాకం సమేత పశ్యతాం దాంట్లో పెట్టేసి కింద పెట్టండి శతమానం భవతి శతాయ పురుషేంద్రియాయ క్షేమేంద్రియే 2 అక్షంతలు అక్కడ వేసి అబ్బాయి మీద 2 అక్షంతలు శతమానం భవతి శతాయ పురుషేంద్రియాయ క్షేమేంద్రియ ప్రతిష్టతే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ ఓం ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు అప్పుడే కుడి చెవులు ఆ పేరు చెప్పండి సుమంగళీర్యం మధురిమాకం సమేత పశ్యతాం సౌభాగ్యమస్మై దత్తాధాయాస్త ప్రేతనాం అన్నప్రాసన అంటే మనం అన్నం పెట్టాలి ఆల్రెడీ పెట్టేసేసాము ఇది లొడ్డు తినిపిస్తాం ఇద్దరు కలిసి పట్టుకొని అట్లా పట్టుకొని అది చూడండి శతమానం భవతి అన్నమన్నవపానమాహో ఇంక తీసేస్తాం
చేతికి తీసేసుకొని తినేసి అన్నమన్నమపానమాహు అన్నం ముత్యం తమో జీవాతమాహు అన్నం బ్రహ్మాణో జరసం వదంతి అన్నమాహు ప్రజననం ప్రజానాం మోఘమన్నం విందతే అప్రాచేతా శతమానం భవతి శతాయు పృష్ఠేంద్రియాయ క్షేవేంద్రియే ప్రతిష్టతి తినేసి మంగళీర్యం దోరిమాకం సమేత కేశక అన్నప్రాశనానంతరే కేశకన్ననం సుప్రీతః సుప్రసన్నః వరదో భవంతుత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు మానోహగం జాతవేదో కామస్త్వమృహం జగదో అభిప్రదగ్నాగహి శ్రీయామ పరిపాతయా పైకి తీసేసి కట్ చేసి ఆయుక్షేవేంద్రియే ప్రతిష్టతే ధనం ధాన్యం పశుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి ఆచమ్యార్వేదప్రీనాథు యజుర్వేదప్రీనాథు సామవేదప్రీనాథు అధర్వణవేదప్రీనాథు పూర్వసంకల్ప విధానేన సకల దేవతానుగ్రహేణ పుణ్యఫలావాప్యర్థం విశేషం ఇదే పసుపు అటు ఇటు సుమంగళీర్యమధోరిమాకం సమేత పశుతాం మీరు ఫస్ట్ కూర్చోవు 3 సార్లు అట్లా పొడవండి సో బాధపడండి అని ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అంటే ఇది కూడా సుమంగళీర్యమధోరిమాకం సమేత పశుతాం సౌభాగ్యమస్మై దత్తాధాయాస్తి ప్రేతనాం దేవేంద్రియే ప్రతిష్టతే. ఇప్పటి వరకు కూడా మనం చేస్తున్నటువంటి దశలో సగం కార్యక్రమాలు అయిపోయింది. ఏమైంది? నామకరణం, అన్నప్రాసన, తౌలం, కేశకరణం. ఇప్పుడు ఉపనయనం మొత్తం ఇచ్చేయండి అమ్మా. సుమంగళీర్యమధోరిమాకం సమేత ఇక్కడ సౌభాగ్యమస్మై దత్తాధాయాస్తి ప్రేతనాం భద్రం కన్నే విశ్రునియామ దేవా భద్రం పశ్చే మాడపుడుచురమ్మ. దిష్టిదోష పీడా పరిహార కింద తగలాలి. ఓన్లీ అక్కడ చూడటం కాదు, పెద్ద కట్నం పెట్టాలి. బాగా ఆమె ఎంత కష్టపడుతుంది ఇక్కడ వేయలేమ్మా. సుమంగళీర్యమధోరిమాకం సమేత పశుతాం సో నీ సావధాన శులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శతమానం భవతి శతాయ పురుషస్థితేంద్రియ ఆయుక్షేవేంద్రియే ప్రతిష్టతే ధనం ధాన్యం పశుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘ అబ్బాయి తల మీద పెట్టేసి తిప్పి పెట్టండి. శతమానం భవతి అంతే. పవిత్రం ప్రజాపతే యత్ సహజం పురస్తాత్ ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ యజ్ఞోపవీత ధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. ఈ చేయి పైకెత్తు, కుర్చీ పైకెత్తు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ సమేత పశ్యతాం సౌభాగ్య. మీరు అది తిరుగుతూ వేయాలి, ఫోటోలు పడాలిగా. ఒక్కొక్క అయం ముహూర్త సంముహూర్తో అస్తు. చిన్న చెప్పండి అమ్మా. ఆ హోమగుండం తీసుకోమ్మా. అమ్మా శుద్ధైన సన్మరుద్ధైర్వా బుద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్మమత్తు ఇంద్రశుద్ధో నాగహే శుద్ధాభిరోతిభిః శుద్ధోరయం నితారయ ఇంద్రశుద్ధోహినో అట్లా తిప్పండి. శుద్ధోరయం నితారయ ఇంద్రశుద్ధోహినో రయం శుద్ధో రత్నాని దాశిషే శుద్ధో రుద్రాణి జిగ్నసే శుద్ధో వాజం శిషాశిషే మయి దేవాధ్రవిణమాయ జంతా మయ్యాసీరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతా రామదేవాసో అధివోచతామే దేవే ఏషదుర్విర్న కృణోత విశ్వే దేవాస హివీరయధ్వం మాహాస్మహి ప్రజయామాతనోభిర్ధృతాపాచక్రం త్వహాదహం విశ్వే దేవాసో న జన్మానుజాతగ్గం సోత్రం తే చక్రయాని హవ్యాకోత సత్యా మనసో మే అస్తో. ఓం ఏనో మానికాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామ. ముందుకొచ్చేయండి. అధివోచతామే పూర్వసంకల్ప విధానేన సకల దేవతానుగ్రహేణ పుణ్యఫలావాప్యర్థం సర్వదా ఇంద్రశుద్ధోహినో రయం శుద్ధో రత్నాని దాశిషే శుద్ధో వాజం శిషాశిషే మయి దేవాధ్రవిణమాయ జంతా మయ్యాసీరస్తమయి దేవహూతిః దైవ్యాహోతా రామనుషంతా పూర్వే దృష్టాస్యామ తనువాసు వీరాః మహ్యం యజంతమవ్యాని అవ్యాకూతిస్తత్యా మనసో మే అస్తో. ఏనో మానికాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే పూర్వసంకల్ప విధానేన సకల దేవతానుగ్రహేణ పుణ్యఫలావాప్యర్థం సర్వదా శాంత్యర్థం. ఓం పూర్వసంకల్ప విధానేన సకల దేవతానుగ్రహేణ పుణ్యఫలావాప్యర్థం మంత్రలోప క్రియాలోప
భక్తిలోప సర్వలోప సిద్ధ్యర్థం మతో దేవాది సర్వైష్టమ హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసౌత ప్రాసాభి నమస్కార్యాం అగస్య భగవాన్ అగ్నిజాన మహామంత్రస్య అగస్య భగవాన్ సహి అనుష్టుప్జిందః ఉతాసనో దేవత రంబీజం స్వాహాశక్తి సుధాకీలకం హుదాసన ప్రీత్యర్థే జపే వినియోగాగ్నిహోత్రాత్మనంగుష్టాభ్యా నమః దర్శపూర్ణమాస్యాత్మ మధ్యమాభ్యా నమః చాతుర్మాస్యాత్మనే కనిష్ఠికాభ్యా నమః కరతలకరపుష్టాభ్యా నమః ఓం హృదయాయ నమః హృదయాయ నమః శిరసే స్వాహ శిఖాయే వశతు కవచాయ హుం నేత్రత్రయాయ ఔషటు కళ్ళజోడు తీసి 3 సార్లు నేత్రాలు తాకండి నేత్రత్రయాయ ఔషటు తర్వాత తిప్పుకోండి హస్త్రాయ ఫట్ ఓం భూద్భవస్తో దిగ్బంధః అగ్నయే నమః అగ్నయే నమః ఉతవహాయ నమః హుతాశనే నమః రక్తపింగళాయ నమః అగ్నిమలం కృత్యాగ్నిపురుషదేవతాభ్యో నమః దానేన సకల దేవతానుగ్రహేణ పుణ్యఫలావాప్యర్థం సర్వదా శాంత్యర్థం మంత్రలోప క్రియాలోప భక్తిలోప సర్వలోప సిద్ధ్యర్థం అతో దేవాది సర్వైష్ణో హోమం హోష్యే ఓం అతో దేవావందనాయతో విష్ణువిచక్రమే పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివీవ చక్షురాథ దగ్ధస్వాహా తద్విప్రాసోపిన్యవో జాగ్రవాగం సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదగ్స్వాహా వరం విష్ణుర్వరేణీయం భర్గో మాయాచ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా ఓం భూరగ్నయే చ పునస్పదాన శృణ్వన్నోతిభిస్తే దశాసనగ్ని స్వాహా ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాముపవస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్ నోతిభిస్తే దశాసనగ్ని స్వాహా ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్ నోతిభిస్తే దశాసనగ్ని స్వాహా ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాముపవస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్ నోతిభిస్తే దశాసనగ్ని స్వాహా ఓం వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా స్వాహా ఓం ప్రజాపతయే స్వాహా అగ్నిధ్యేపతయే స్వాహా విశ్వేభ్యో దేవేభ్యః స్వాహా మరుద్గణేభ్యः స్వాహా తస్మాత్ విరాట జాయత విరాజో అధిపూరుషः స జాతో అచ్చరిచ్యుత పశ్చాద్భూమదో ప్రస్వాహా యత్పురుషేణ అభిషా దేవా యజ్ఞవతన్వత వసంతాస్యాసీదాద్యో గ్రీష్మ యజ్ఞ శరద్ద విస్వాహా సప్తాస్యాసన్వరిదయః త్రిసప్త సమిదకృతాః దేవాయత్యజ్ఞం తన్వానాః అబద్ధం పురుషం ప్రసంవర్గస్వాహా తం యజ్ఞం బర్హిష ప్రోక్షణ పురుషం జాతమగ్రతః తేన దేవాయజంతాం సాధ్యార్షయచ్చయే స్వాహా చంద్రధ్యానం ప్రవక్ష్యామి మమ విశేష రోగపీడోప శాంతయేత్ చంద్రగ్రహాయ నమః అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ ఫలసిద్ధిరస్తు సోమాదేనగం సోమ అరవిందమాసకం సోమ వీరంగర్మణ్యం దాదు సాధన్యం విదజ్జకం సమయం విదశ్రవణం జ్యోదాస్మై స్వాహ మల్లది చెప్పండి పూజ అరిష్టేతు సంప్రాప్తే పూజ పూజాంచ సోమాంచ ధారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి విశేష మమ భక్తి పీడోప శాంతయేత్ తిప్పుకోండి కుజగ్రహాయ నమః అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ ఫలసిద్ధిరస్తు మళ్ళీ తీసుకోండి మళ్ళీ చెప్పండి రాహువ అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ హోమాంచ ధారయేత్ రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుర్ పీడోప శాంతయేత్ రాహుగ్రహాయ నమః అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ ఫలసిద్ధిరస్తు కయాన చిత్రాభో నూదేవదానసగా కయాన దుష్టయావత స్వాహ మల్లది చెప్పండి శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ హోమాంచ ధారయేత్ శనిధ్యానం ప్రవక్ష్యామి విశేష ఆయు పీడోప శాంతయేత్ శనిగ్రహాయ నమః అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ ఫలసిద్ధిరస్తు చెన్నో దేవీరవిష్టాపా భవంత పీతయ సంజ్ఞారవిశ్రవంతన స్వాహ మళ్ళీ తీసుకోండి ప్రేమగా పెట్టు నువ్వు పెట్టుకో చిన్న పెట్టుకో సుమంగళీర్యం మధురిమాకం సమయ అబ్బాయి పెట్టు ఆయుక్షేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం పశుపుత్రలాభం సదు సంవత్సరం దీర్ఘమాయు ఈసారి బుట్టు పెట్టండి ప్రేమగా మీరు ఇటు వచ్చేయండి అమ్మాయి మీరు సుమంగళీర్యం మధురిమాకం సమేత వస్తాం అమ్మనురా ఎక్కడ మీ సార్ ఎక్కడ అమెరికాలో ఉన్నాడు ఎక్కడే ఉన్నాడు
మనసులో తలుచుకో అయితే ఆయన సుమంగళీర్యమధూరివా కంసమేత ఇది ఇవ్వండి చేతుకు ఆయుక్షేవేంద్రియ ప్రతిష్టతి ఆయుక్ పక్కన పెట్టుకో కృష్ణార్ప రామ్మనురా బొట్టు పెట్టు అబ్బాయి సుమంగళీర్యమధూరిమా కంసమేత విశదాం సౌభాగ్యమస్మై దత్తాధాయాస్తం విపరీతనాం కృష్ణార్పణమస్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఓం ధనకరీ ధాన్యకరీ రత్నకరీ సౌభాగ్యకరీ చేతికి ఆయుక్షేవ అర్జునండి శతమానం భవతి శతాయ పురుషేంద్రియాయ క్షేవేంద్రియే ప్రతిష్టతే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ విద్వాన్యూనిభాకరం అగ్నిష్ట స్విష్టకు విద్వాన్ సర్వగం శిష్టం సూదంగరోతి స్వాహ స్వాహ అన్నప్పుడల్లా వేస్తున్నారు అగ్నయే స్వాహ అగ్నయేన పతయే స్వాహ వాస్తుపతేన మరాగా పునరగ్నక్షురత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ యదస్సకనం మీరు కూడా యదస్సకన మనోశరీరితం యద్వాన్యూనమిహాకరం అగ్నిష్టస్విష్టగోద్విద్వాన్ సర్వగం శిష్టకం సుహతంగరోతి స్వాహ అగ్నయే శిష్టకుతే సుహ ఈ మూట పైకెత్తు మూట వరకే పైకెత్తు అగ్నయే పైన పట్టుకో దీంట్లో ముంచు అట్లా ముంచు పట్టుకో అట్లా ముంచుంచు అంతే అగ్నయే శిష్టకుతే సుహత హుతాహుతీనాం కామానాగం సమద్దైత్రే స్వాహ ఇష్టేభ్య స్వాహ భేషజం దృష్టే స్వాహ నిష్కుత్తే స్వాహ దౌరాజ్యే స్వాహ దౌరేభ్య స్వాహ తనోభ్య స్వాహ దేశా పూర్ణాహుతి ఉత్తమాంజుహోమి అందరు కలిసి పట్టుకొని గబక్కన మధ్యలో పెట్టేయండి గబక్కం పెట్టేయండి అంత పెట్టేయండి అంతే ఉత్తమాంజుహోమి ఓం సప్తతే అగ్నే సమేత ఇట్లా పట్టుకోండి అందరు పట్టుకోండి సప్తదే అగ్నే సమిత సప్త జిక్వా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా యజంతి సప్తయో నీరాగుణ స్వాగతేన స్వాహ అతధాన విద్వానుష్టు ఘృతేన పూర్ణమాహకు స్వాహ సమంతాం హవిషాగుతేన సమాదిత్యేవ సభిస్సంమరుద్భిః సమింద్రేణ వినిస్తుప్యతు వేదిస్తుప్యతు జోస్తుప్యతు లేవండి నాయన కూర్చోగలరా కిందనా? నాకు తెలియదు. సీరియల్ చూడకూడదు. నాది పవన్ కళ్యాణ్ తమ్ముడు. ఓకే ఓకే. అత్తారింటి దారేది అయిపోయిందా? కొంచెం వచ్చి అది పైన చెల్లిదారు ఉన్నాయి చెల్లి.
సుమంగళీర్యవధూరివాకం రాస్తున్నట్టుగా ఒక వ్యాఖ్యానం అనగా మెల్ల చాలు కూడా పట్టుకోసారి పట్టుకోవాలి ప్రేమిస్తాడుగా దాని ముందు ఉంటుందా ఇక్కడే ఉండి మా యొక్క అక్కని వివాహం చేసుకొని దాంపత్య జీవితానికి ఒక మార్గాన్ని చూపించవలసిందిగా కోరుతున్నాము. భగవంతుని సాక్షిగా వేద మంత్రాల సాక్షిగా వేద సభ సాక్షిగా ఋగ్వేదం సాక్షిగా యజుర్వేదం సాక్షిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అయిపోయింది. ప్రస్తుతానికి మాత్రమే అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏడు మీద వస్తాడు అబ్బరం మీద ఏది కాదు ఇవే దక్కించలే దగ్గర పెట్టండి. సంకల్పిత శుభయోగ్యత ఫలసిద్ధ్యర్థం సర్వదా శాంత్యర్థం దృష్టిదోష రుణదోష అపమృత్యుదోష శుభయోగ్యత ఫలసిద్ధిరస్తు. ఆయుక్షేంద్రియ కొంచెం మనం పెట్టో ఆయుక్షేంద్రియ ధాన్యం పశుపతి పర్లేదు నేను వేస్తాలేండి. అదేనండి. అంటే రాత్రి 2 అవుతుంది మన కార్యక్రమం. అవునా? అందుకని చూసుకో. నేను నీ సమయం ఇద్దరు కిందకు వచ్చారా? ఇంకా